కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాపోతుందో తెలియని పరిస్థితి, మళ్ళీ పేలిపోతున్న మోటార్లు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఇదా నువ్వు చేసిన అభివృద్ధి? దీని గురించి బాధపడాలి. నిజమే కేసీఆర్ బాధపడుతున్నాడు నిజమే, కానీ ఇంత తొందరగా నా కళ్ళ ముందే తెలంగాణ ఇట్లయితుందని అనుకోలేదని బాధపడుతున్నాడు. సరే నేను ఒక దారి ఏర్పాటు చేసిన 10 ఏళ్ళు ఆ దారిలోనే నడుస్తుంది కదా తెలంగాణ అనుకున్నాడు. ఎవరున్నా ఆ దారిలో నడవాల్సిందే కదా, నడుస్తారు కదా అనుకున్నాడు. కానీ గింత దుర్మార్గంగా, గింత నీచానికి ఒడిగట్టి అభివృద్ధి ఆగిపోని ఒక రోజు ముందు వెనుక ముందు పోతుంది, కానీ మొత్తం హక్కుల్నే దారదత్తం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి మళ్ళీ మనం చూసి నవ్వే పరిస్థితి తీసుకొస్తున్నని దుర్మార్గ పరిపాలన చూసి బాధపడుతున్నాడు కేసీఆర్, అందులో సందేహం ఏం లేదు. నిజమే నువ్వు అన్నట్టు నీ అభివృద్ధిని చూసి కేసీఆరే కాదు తెలంగాణ బాధలు అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ బిడ్డలు ఏ దేశంలో ఉన్నా కూడా ఏడుస్తున్నారు. నేను ఇష్టపడి నిన్ను అభిమానించి అమెరికాలో ఆదరించిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు ఇచ్చినాం మనం మద్దతు అని చెప్పి బాధపడుతున్నారు. ఇవాళ ఒక కేసీఆర్ ఎందుకు బాధపడుతున్నాడు? తెలంగాణ మంచిగా కోరి అందరూ బాధపడుతున్నారు. నిజమే సోనియా గాంధీ అవార్డు సరిపోదు నీకు. బహుశా నీలాగా ఉన్న అభివృద్ధిని కూడా, జరుగుతున్న అభివృద్ధిని కూడా జడగొట్టగలిగిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో నువ్వు ఒక్కడివే అని చెప్పి వచ్చు నీకు అవార్డు, అందులో సందేహం ఏం లేదు. దానికి ఆస్కార్ ఇస్తారా, ఏ స్కార్ ఇస్తారా, దానికి ఏ స్కార్ పేరు పెడతారో కానీ దానికి నువ్వు మాత్రమే అర్హుడి, అందులో సందేహం లేదు. ప్రపంచంలో చాలామంది నియంత్రణకు వచ్చిపోయినారు, కానీ ఉన్నదాన్ని జడగొట్టుకున్నాడు ఎవరిని చూడలే ఈ ప్రపంచం. మొదటిసారిగా నిన్నే చూస్తుంది, దానికి ఇవ్వచ్చు అవార్డు. కొంచెమంది బిడియ పెడతారు ఒక అబద్ధం మాట్లాడాలంటే ఎవడైనా. నిజమే తప్పని పరిస్థితుల్లో జీవితంలో బతుకుదేరు కొరకు ఎక్కడన్నా చోట కూడా అబద్ధం చెప్పొచ్చు, కానీ నీలాగా నిత్యం పొద్దున్న లేస్తే అబద్ధమే సిగ్గుపడేంత పద్ధతిలో నువ్వు చెప్తున్న అబద్ధాలు తప్పకుండా ఆస్కార్ అవార్డుకి అర్హునివి, సందేహం ఏం లేదు. సోనియా గాంధీ అవార్డుకే సంతోషపడుతున్నావు, నవ్వుకుంటారన్న సోయి ఉండొద్దా? ఏముంది దాంట్లో? నేను రాలేకపోతున్నా నువ్వు పిలిచినావు కానీ అన్నందుకు ఫర్ మీ ఎవరు రాసిచ్చాడో కదా, ఆ రాసిచ్చినోడికి నీ మీద కోపం ఉన్నట్టుంది. మొదలు అది చూసుకో, నువ్వు పెట్టుకున్న పేర్వలు ఎవరో, నీకు రాసిస్తున్న వాళ్ళు ఎవరో, నీ పరువు తీయడానికి ఇస్తున్నారా, మరి వాళ్ళు ఇస్తున్నారా, నీ సొంతంగా మాట్లాడుతున్నావా? నువ్వు ముఖ్యమంత్రివి, అది మా బాధ. నువ్వు వ్యక్తిగా రేవంత్ రెడ్డి అయితే మాకు ఎవరికి పట్టింపు లేదు నీ గురించి. ముఖ్యమంత్రివి కదా, మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్పాలి? తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా ప్రపంచంలో ఎందుకు అందరు తలదించుకుంటాడు చేస్తున్నావు? కూర్చున్నావు నువ్వు ఆ కుర్చీలో, మా నుంచి ఏమి ఇబ్బంది లేదు. నువ్వు లేచిపోతానన్నా ఆ కుర్చీలో నిన్నే కూర్చోబెట్టాలనుకుంటున్నాం మేము 5 ఏళ్ళు. సరే నీ పక్కన ఉన్నతో నీకు భయం ఉంటే ఓకే, సరే దాని కొరకే చేసుకుంటున్నట్టున్నావు ఫోన్ ట్యాపింగ్. ఈ మంత్రులది, ఈ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి ఏడుస్తున్నారు. ఒక మంత్రి అయితే గడగడ ఉరుకుతున్నాడట పాపం, ఆయన నోట మాటే వస్తలేదట చెప్పుకుంటప్పుడు కూడా, ఎక్కి పడి ఏడుస్తున్నాడు విలేకరులు కలిస్తే. ఏం చేయాలి పోయి నీ ఏమన్నా మొత్తం రికార్డ్ చేసినట్టుండు, నేను చాలా మాట్లాడకూడని అన్నీ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఫోనే మార్చేసిండడు ఇప్పుడు, డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు మళ్ళీ నిన్న మొన్న ఒక మంత్రి నీ భయానికి. ఓకే వాళ్ళని చేసుకో, నీ ఇష్టం, నీ పదవిని కాపాడుకోవడం కొరకు నువ్వేం చేసుకుంటావు అని నీ ఇష్టం, కానీ ప్రజలుగా మా పరువు తీయకు, తెలంగాణ బిడ్డల పరువు తీయకు. నీ అద్భుతమైన నటన కౌశల్యంతో ఈ చెత్త మాటలు మాట్లాడకు, బంద్ చేసుకో.
ముఖ్యమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉండాలని